ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణపై కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమ ఫోన్ ట్యాపింగ్ పాల్పడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరి కాసేపట్లో కూడా రెండోసారి సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులకు సంబంధించి కూడా ఆ నోటీసులో ఫిబ్రవరి 1వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ విచారణలో నోటీసులకు సంబంధించి కూడా దాంట్లో పేర్కొన్నట్లు ఒక ప్రాథమికంగా మనకైతే సమాచారం అవుతుంది. కానీ ఇంకా ఇప్పటికే ఇటు కేసీఆర్కి సంబంధించిన అధికార నివాసం ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇటు అసెంబ్లీలో ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అతను ఇక్కడ అధికార నివాసం అని చెప్పి కూడా ఆ అడ్రస్ని నందినార్లోని అడ్రస్ని దాంట్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ జ్యుడిషియరీ హైదరాబాదు జ్యుడిషియరీ పరిధిలో ఉంటుంది కాబట్టి దాని పరిధిలో మాకు వస్తుంది కాబట్టి ఇక్కడికే విచారణకు హాజరు కావాలి, ఇక్కడే అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా నిన్న నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా ఇటు హైదరాబాద్ సమీపంలో మీరు ఎక్కడ విచారణకు హాజరు కావాలన్నా అక్కడ విచారణకు ఆ ప్రదేశాలకు సంబంధించి కూడా మాకు తెలియజేసినట్లయితే అక్కడికి మేము వచ్చి విచారణ జరుపుతామని చెప్పి కూడా అధికారులు నోటీసులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దానికి సమాధానంగా సమాధానం కూడా ఇటు కేసీఆర్ సంబంధించి కూడా ఒక లేఖను కూడా ఇటు ఈ కేసుకు సంబంధించి ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరికి అయితే ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దాంట్లో నేను ఈరోజు విచారణకు హాజరు కాలేను, దానికి సంబంధించి కూడా తదుపరి తేదీని విచారణకు సంబంధించి కూడా తేదీని ప్రకటించాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనడంతో కూడా మరొకసారి ఈరోజు నోటీసులు ఇవ్వడానికి కూడా అధికారులు అయితే సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇటు సిట్ అధికారులు అయితే నందినార్లోని నివాసానికి వచ్చి నోటీసులు ఇస్తారా లేదా వేరే విధంగా సంబంధించి కూడా నోటీసులు కేసీఆర్కి అందజేస్తారనేది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత అయితే ప్రస్తుతం అయితే నెలకొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత దీంట్లో మొదటగా ఎస్ఐబి సంబంధించి కూడా పనిచేస్తున్న ప్రణీత్ను మొదటగా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించిన తర్వాత ఇటు నలుగురు పోలీసు అధికారులకు సంబంధించి కూడా భుజంగరావు, తర్వాత రాధాకిషన్ రావుతో పాటు తర్వాత అదనపు ఎస్పీగా పనిచేస్తున్న తిరుపతన్నకు సంబంధించి కూడా ఈ నలుగురిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి అప్పుడు మొదటగా సిటీ ఏర్పాటు చేసిన అధికారులు అయితే వారిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. రిమాండ్ తరలించిన సమయంలో వారి నుంచి కూడా చాలా కీలకమైన విషయాలు అయితే అప్పుడు రాబట్టి తర్వాత ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరు ఆదేశాలతో వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ పాల్పడారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే సిట్ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. తాజాగా ఇటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా ఇటు స్వదేశానికి రావడం, తర్వాత సిట్టు ముందు పలుమార్లు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పటికే అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్న అతను ఎవరికి ఆదేశాలు ఇస్తే మీరు అక్రమంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నాయకులకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు కూడా ఇటు సిట్ అధికారులు అయితే అడగడం జరిగింది. అప్పటికీ దానికి సంబంధించి కూడా ఒక పక్క కేసు విచారణ కొనసాగుతుందని, మరొక పక్క దీంట్లో బాధితులుగా ఉన్న అని చెప్పి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా అంటే ఉప ఎలక్షన్ల సమయంలో ఇటు మాపై నిఘా పెట్టారు అనే ఒక ఆరోపణలు చేసిన ఎవరైతే బీజేపీ కానీ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ తర్వాత దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా పార్టీలకు సంబంధించిన వారందరినీ కూడా స్టేట్మెంట్ అయితే ఇప్పటికే సిట్ అధికారులు అయితే స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ అయితే చేయడం జరిగింది. అదనంగా మరొక స్టేట్మెంట్కి సంబంధించి కూడా స్టేట్మెంట్ ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అదనపుగా ఒక ఛార్జ్షీట్ వేయాలని చెప్పి కూడా తాజాగా వేసిన సిట్ ఎవరైతే హైదరాబాద్ సిపిగా ఉన్న సజ్జనార్కు సంబంధించిన నేతృత్వంలో కూడా సిట్ అధికారులు మరొక అదనపు ఛార్జ్షీట్ని వేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సంబంధించి కూడా వివరాలు తెలుసుకున్నందుకు కూడా ఒక్కొక్కరిని ఇప్పటికే స్టేట్మెంట్లను అయితే వారైతే రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రులుగా ఉన్న ఇటు హరీష్ రావు, కేటీఆర్, తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంతోష్ కుమార్కి ఉన్న ఇప్పటికే నోటీసులు జారీ చేసి వారిని అయితే సుదీర్ఘంగా విచారించడం జరిగింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు అతనికి సంబంధించిన తండ్రి ఇటు కొండలరావుకు సంబంధించి కూడా అతన్ని కూడా నోటీసులు జారీ చేసి అతన్ని ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని అక్కడ నివాసానికి వెళ్ళి విచారణ కూడా చేయడం జరిగింది. కానీ ఈ కేసులో ఇప్పటికే అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో కూడా కేసీఆర్ ఆదేశాల
కారణాలతో మాత్రమే ఇదంతా చేశారా, లేదా కొన్ని సందేహాలకు సంబంధించి కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మేము వివరణ తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే నోటీసులకు సంబంధించి కూడా, అంటే మొదటి నోటీసులో పేర్కొన్న సమయంలో కూడా ఈ పంజగుట్టలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ సంబంధించి కూడా కేసులో కొన్ని వివరాలు కావాలి, దానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని, దాంట్లో మిమ్మల్ని విచారించాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి మరొకసారి అదే 160 కింద నోటీసులు జారీ చేసి తర్వాత వాటికి సంబంధించిన కూడా వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఇప్పటికే అంటే నోటీసులు జారీ చేస్తారా అనేది ఒక సమాచారం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు నందినాగర్ సంబంధించి కూడా ఇంటిలో ఆ నోటీసులు ఇస్తారనేది కూడా ఒక ఊహాగానాలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి నోటీసులు వారు సర్వ్ చేస్తారని, కానీ ఇప్పటికే ఇక్కడికి వచ్చే అధికారులకు సంబంధించి ఎవరైనా నోటీసులు జారీ చేయాలనుకున్నా ప్రస్తుతం ఇక్కడ పనిచేసే కేవలం ఇటు సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉంటారు. తర్వాత కొద్దిసేపటి కిందే వారి సమయం అయిపోయిందని చెప్పి కూడా వాళ్ళు తిరిగి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే. కానీ మరి ఇక్కడికి నోటీసులు ఇవ్వాలనుకున్నట్లయితే ఎవరికి నోటీసులు ఇక్కడికి అందజేస్తారు, లేదా కేవలం ఇక్కడ అంటించి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, లేదా వాట్సాప్ ద్వారా కానీ ఇతర ద్వారా కూడా నోటీసులు జారీ చేస్తారనేది కూడా ఒక స్పష్టత మరి కాసేపట్లో అయితే ప్రస్తుతం అయితే రాబోతుంది. ఇప్పటివరకు నోటీసులకు సంబంధించి కూడా ఇంకా అధికారికంగా ఇటు పోలీస్ అధికారులు అయితే సంబంధించి కూడా అయితే అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు, నోటీసులు వస్తున్నాయని చెప్పి ఒక ఊహాగానాలు ప్రస్తుతం అయితే ఉన్నాయి. దాంట్లో ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా విచారణకు హాజరు కావాలి అని చెప్పి కూడా ఒక ప్రాథమిక సమాచారం ప్రస్తుతం అయితే అందుతుంది. కాబట్టి దాని ప్రకారం అధికారులు మరి విచారణకు సంబంధించి ఎక్కడ నిర్వహిస్తారు, ప్రస్తుతం అంటే నందినగర్లోనే హైదరాబాద్ జ్యుడిషియరీకి సంబంధించి కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడే నందినగర్కి సంబంధించి నివాసంలోనే విచారణకు చేస్తామని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొనే అవకాశాలు అయితే కనపడుతున్నది తెలుస్తుంది. మరి కాసేపట్లో నోటీసులకు సంబంధించి అధికారులు మరి ఎప్పుడు మరి కాసేపట్లో కూడా ఇక్కడికి వచ్చి నోటీసులు అంటించినట్లయితే ఆ నోటీసులో ఎలాంటి అంశాలను పేర్కొన్నది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.